Subscribe now and press the bell icon to get notified. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిగ్రీ సెమిస్టర్ 4కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఏంటి అనేది దానికి సంబంధించి ఓవర్వ్యూ అనేది సెమ్ 4 కోసం చూద్దాం. సో వీడియోలోకి డైరెక్ట్గా మనం వచ్చినట్లయితే సో ఆల్రెడీ మీలో చాలామంది డిగ్రీ సెమ్ 3 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని సెమ్ 4 కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా ఉన్నారు. సో ఫస్ట్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఆన్ యువర్ సక్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. సో థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఉన్నారు కాబట్టి సెమ్ 4కి సంబంధించి మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఏవైతే మిస్టేక్స్ మీరు థర్డ్ సెమ్లో చేశారో ఆ మిస్టేక్స్ ఏవి కూడా రిపీట్ అవ్వకుండా ఈ 4th సెమ్ అనేది చాలా బాగా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, సో దీనికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మనమైతే మన కోర్సెస్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ఎవరైతే మన దగ్గర కోర్సెస్ తీసుకొని సక్సెస్ అయ్యారో, అలాగే కష్టపడి ఎవరైతే చదువుకొని సక్సెస్ అయ్యారో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఈ సెమ్ ఇంకా బాగా చదవండి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, ఏ సెమిస్టర్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఒక్క మార్క్ తగ్గినా లేదా ఒక సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్కి తక్కువ మార్క్స్ వచ్చినా కూడా అది ఓవరాల్ డిగ్రీ పర్సంటేజ్ని చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం అనుకుంటాం సెమ్ 1 కదా, సెమ్ 3 కదా తగ్గింది, ఈసారి ఇంకా బాగా చదువుదాం. సో ఆ సెమ్ 3 తగ్గింది అనే ఆ పర్టికులర్ థింగ్ అనేది ఉండకూడదు. అసలు ఒక సెమ్లో ఒక సబ్జెక్ట్కి మార్కులు తగ్గినా కూడా ఓవరాల్ ఏదైతే డిగ్రీ ఉంటుందో ఓవరాల్ డిగ్రీలో నీకు పర్సంటేజ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అది డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది, అనవసరంగా ఆ సెమ్లో తగ్గిపోయింది, అన్ని సెమిస్టర్లో బాగా వచ్చాయి, ఒక్క సెమ్లో ఒక సబ్జెక్ట్లో తగ్గాయి, అయినా ఇంత పర్సంటేజ్ తేడా ఎలాగొచ్చింది అనే బాధ వస్తుంది. ఓకేనా? ఈవెన్ మీరు ఇప్పుడు ప్రెజెంట్ నార్మల్గా చూసుకున్నా కూడా మీరు రోజు కాలేజ్కి వెళ్తారు, అప్పుడప్పుడు సెలవు పెడతారు, కానీ మనకి అటెండెన్స్ అనేది తక్కువ వస్తుంది. సో అక్కడ పర్సంటేజ్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. 1, 2, 3 మార్కులే కాదు, దానికి చాలా వాల్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో మీ డిగ్రీ అనేది ఈ రోజున డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అది పాస్ అయితే సరిపోదు, దానికి కావాల్సిన పర్సంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. రేపొద్దు నువ్వు జాబ్కి వెళ్ళిన తర్వాత 70% అండ్ అబోవ్ అన్నప్పుడు నువ్వు కనుక 68%లో ఉండిపోతే ఆ బాధ అనేది చాలా ఎక్కువ అనమాట. వీ కాంట్ ఎక్స్ప్రెస్. సో 70 కావాలి, నీ దగ్గర 68 ఉంది, దాన్ని మళ్ళీ నువ్వు తేలేవు. ప్రతి ఒక్క లైఫ్లో డిగ్రీ ఒకసారి వస్తుంది. సో వచ్చిన ఆ డిగ్రీని అవకాశంగా ఉపయోగించుకొని మంచి పర్సంటేజ్ తెచ్చుకోగలగాలి. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఎట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మీలో చాలామంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, మీలో చాలామంది మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, మీ అందరికీ మనలాంటి కోర్సెస్ అనేవి ఉన్నాయి. చాలామంది ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ 10 years గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర కోర్సులు తీసుకొని రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు ఎంత బాగా అయితే రాస్తారో అంతకన్నా బాగా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు వాటి ప్రూఫ్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉన్నాను. ఓకే, మన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. వాళ్ళు పెట్టిన మార్క్స్, వాళ్ళకు వచ్చిన రిజల్ట్ అన్నీ నేను పెడుతున్నాను. సో అంత బాగా వాళ్ళు ఇంటి దగ్గర ఉండి చదువుతున్నారు అనమాట. కాబట్టి మనం ఇచ్చే కోర్సెస్ని ఉపయోగించుకొని కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామందికి అర్థం కాని వాళ్ళు ఉంటారు, డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కాలేజీలో అడిగితే వాళ్ళు చెప్పరు. సో మీ అందరికీ సొల్యూషను మన మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్. సో మన ఛానల్లో మీకు ఏ డౌట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని డిగ్రీలో సక్సెస్ చేసే విధంగా సపోర్ట్ చేస్తుంది మన ఛానల్. ఓకే, అది. సో మీ కష్టాలు, మన ప్రాబ్లమ్స్, మన లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి. నాకు తెలుసు సార్, నేను జాబ్ చేస్తున్నాను, నాకు ఈవినింగ్ దాకా టైం ఉండదు, ఎప్పుడు చదవాలి, అలాగని చెప్పి నువ్వు డిగ్రీని వదిలేలేవు కదా, అలాగని చెప్పి తక్కువ పర్సంటేజ్తో నువ్వు సాటిస్ఫై అవ్వలేవు కదా, అలాగని చెప్పి నీకు వచ్చిన డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకెళ్ళిపోయి ఎంత జీతానికైతే అంత జీతానికి పని చేసేలేవు కదా. నీకు కూడా టార్గెట్ ఉందా లేదా? ఎస్ ఉంది. నీకు మార్క్స్ కావాలి, నీకు సక్సెస్ అవ్వాలని ఉంది. కానీ ఒక జాబ్ వల్ల, ఒక మ్యారేజ్ వల్ల, లేదా కొన్ని కండిషన్స్ వల్ల మనం ఆగిపోతున్నాం. అలా ఆగిపోవద్దు. అర్థమవుతుందా? డిగ్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ పర్సంటేజ్ ఉంటే రేపొద్దున నువ్వు ఇంకా ఎన్నో లక్షలు సంపాదిస్తావు. కాబట్టి పర్సంటేజ్ని ఎక్కడ కూడా తగ్గకూడదు. అంటే యూ హ్యావ్ టు స్టడీ వెల్. ఓకేనా? అది రైట్. అయితే డిగ్రీ సెమిస్టర్ 4కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎనీ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీకి అయినా సరే, అందరికీ నేను చెప్తున్నాను, అది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అవ్వచ్చు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అవ్వచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ అవ్వచ్చు, కృష్ణా యూనివర్సిటీ అవ్వచ్చు, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అవ్వచ్చు, సింహపురి యూనివర్సిటీ అవ్వచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, అంటే నా దాకా వచ్చినవని చెప్పేశాను నేను. ఇంకా ఎస్వి యూనివర్సిటీ,
ఎస్కేయు యూనివర్సిటీ, ఇంకా చాలా ఉంటాయి, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఇలా అన్ని యూనివర్సిటీస్ ఈ అందరూ కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మన దగ్గర కోర్సులు తీసుకొని సక్సెస్ఫుల్గా చదువుతున్నారు. అంటే మనం పెట్టే సిలబస్ వీళ్ళందరికీ కామనే. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం చెప్పేదంతా కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే సిలబస్. ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్గా. ఎందుకంటే తెలంగాణకు వచ్చేసరికి మేజర్ మైనర్ అనే కాన్సెప్ట్లు ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు, ఓన్లీ మన ఆంధ్రలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రం ఉపయోగపడతాయి, ఇది గమనించగలరు. అండ్ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే 4th సెమ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మీకు మేజర్ ఉంటుంది, మైనర్ ఉంటుంది, ఓకే, అలాగే స్కిల్ పేపర్ అంటారు, స్కిల్ పేపర్స్ ఉంటాయి మీకు తెలుసు ఆల్రెడీ, ఓకే, అండ్ మల్టీ డిసిప్లినరీ కోర్స్ ఉంటుంది. సో ఇవి ఉంటాయి. ఎన్నెన్ని ఉంటాయి అనేది మనకి మ్యాటర్. ఆల్రెడీ 3rd సెమ్లో మీరు చూసారు, మేజర్ 4 రాశారు, మైనర్ 1 రాశారు, ఎక్కువ కోర్ పేపర్స్. అలాగే ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. జాగ్రత్త చూడండి. మేజరు ఈ సెమ్కి మీకు 3 ఉంటాయి అమ్మ. 4th సెమిస్టర్లో మేజర్ మీకు ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. మైనరు 2 ఉంటాయి, ఓకే. ఎఫ్సి పేపరు అంటే స్కిల్ పేపరు 1 ఉంటుంది, మల్టీ డిసిప్లినరీ 1 ఉంటుంది. టోటల్గా ఎన్ని ఉంటాయి అంటే 7 పేపర్స్ ఉంటాయి టోటల్గా. అంటే 3rd సెమ్లో కూడా 7, ఇక్కడ కూడా 7, ప్రతి సెమ్లో 7 ఉంటాయి, గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు మేజర్ 3, మైనర్ 2, స్కిల్ పేపర్ 1, మల్టీ డిసిప్లినరీ 1, టోటల్గా ఎన్ని అయ్యానన్నా 7 అయ్యాయి. సో ఈ 7 సబ్జెక్ట్స్ నీకు ఎగ్జామ్లో ఉండబోతున్నాయి 4th సెమ్కి సంబంధించి, ఓకేనా, రైట్. అయితే 3 మేజరు 2 మైనర్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎనీ మేజర్, నువ్వు మ్యాథ్స్ మేజర్ తీసావా, కంప్యూటర్ మేజర్ తీసావా, ఫిజిక్స్ మేజర్ తీసావా, కెమిస్ట్రీ మేజర్ తీసావా, ఏదైనా సరే నువ్వు మేజర్ తీసావంటే నీకు అవి 3 సబ్జెక్టులు, మైనర్ తీసావంటే అవి 2 సబ్జెక్టులు ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కంప్యూటర్ మేజర్ తీసాడు అనుకోండి, కంప్యూటర్ మేజర్ తీసాడు, మ్యాథ్స్ మైనర్ తీసాడు అనుకోండి, అప్పుడు ఆ స్టూడెంట్కి మేజర్ సబ్జెక్ట్ కంప్యూటర్ కాబట్టి 3, మైనర్ మ్యాథ్స్ 2, టోటల్గా 5 ఉంటాయి అన్నమాట. అంటే 3 కంప్యూటర్లు 2 మ్యాథ్స్లో ఉంటాయి, ఓకేనా. ఎనీ మేజర్ 3, ఎనీ మైనర్ 2, ఓకే, రైట్. సో దీనికి సంబంధించి కూడా మన దగ్గర క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇనీషియల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీ ఎగ్జామ్స్ ఇంకా మొన్నే అయ్యాయి, మనం క్లాసులు స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడే తీసుకోండి. నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మీలో చాలామంది ఎవరైతే ఎగ్జామ్స్ అంటే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు లాస్ట్ వరకు కూడా క్లాసులు తీసుకోరు, లాస్ట్ వరకు కూడా ఏదో విధంగా అయిపోతుందిలే అందులో ఏముందిలే అనుకుంటారు. కానీ ఎగ్జామ్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత కంగారు పడిపోయి వర్రీ అయిపోయి ముందే నేను ఎందుకు తీసుకోలేదని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే చాలామంది తీసుకుంటాను అనుకుంటారు కానీ ఎందుకులే అనుకుంటారు, కానీ క్వశ్చన్ పేపర్ చూసి ఎగ్జామ్ రాసి వచ్చాక అనవసరంగా తీసుకోలేదని బాధపడతారు. ఆ పరిస్థితి ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. సో ఎవరైనా సరే మన దగ్గర అయితే మీకు తెలిసిన విషయమే, కంప్యూటర్ సబ్జెక్టు మేజర్ ఉంది, మైనర్ ఉంది, అలాగే మ్యాథ్స్ సబ్జెక్టు మేజర్ ఉంది, మైనర్ ఉంది. సో నువ్వు కంప్యూటర్ తీసుకున్నా, మ్యాథ్స్ తీసుకున్నా, మేజర్ తీసుకున్నా, మైనర్ తీసుకున్నా ఈ సబ్జెక్టులు ఫర్ ఎవర్ మన దగ్గర ఉంటాయి. సో ఈ 4th సెమ్కి కూడా మీలో ఎవరైనా కంప్యూటర్ మ్యాథ్స్ రిలేటెడ్ వాళ్ళు ఉన్నారంటే ఆ సబ్జెక్టులు తీసారంటే మీ అందరికీ చెప్తున్నాను, మన దగ్గర క్లాసెస్ అనేవి ఈ క్షణం నుండి స్టార్ట్ అయ్యాయి అనమాట. మన యాప్లో మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్ కూడా కింద డిస్ప్లే మీకు కనిపిస్తుంది, నాకు మెసేజ్ చేయండి, తెలుసుకోండి, డీటెయిల్స్ తెలుసుకోండి. డీటెయిల్స్ తెలుసుకోవడంలో తప్పు లేదు కదా. అసలు నేనేమంటున్నాను, కోర్స్ కొనియండి అనట్లా, కోర్స్ కోసం తెలుసుకోండి, ఆపర్చునిటీ ఎంతవరకు ఉంది, ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి, నాతో మాట్లాడండి, డిస్కస్ చేయండి, నచ్చితే కొనండి. ఏదో మీరే ఊహించుకొని అక్కడ ఏం ఉండదులే అనుకోవద్దు. నో చాలా ఛానల్స్ ఉంటాయి, అందరూ మంచి కంటెంట్ ఇస్తారని నేను అన్ను, అందరూ జెన్యూన్గా ఉంటారని నేను అన్ను, అందరూ సక్సెస్ని ఇస్తారని నేను అన్ను. కానీ మనం సక్సెస్ని ఇస్తాం, అది నీకు తెలియాలంటే నువ్వు నాతో మాట్లాడాలి, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూడాలి, మన యూట్యూబ్ ఛానల్ హిస్టరీ చూడాలి. ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాకే కొనని చెప్తున్నాను కానీ డైరెక్ట్గా కొని అని నేను చెప్పట్లే. అర్థమైందా? అంటే కొంతమంది మీలో అడుగుతారు, సార్ మీ క్లాసెస్ కోసం నేను వింటున్నాను బాగుంది కానీ ఇది జెన్యూన్ అని నమ్మకం ఏంటి సార్, ఫేక్ అవ్వకూడదా అని భయపడతారు పాపం పిల్లలు. సో నేను ఒకటే విషయం చెప్తున్నా, నీకు అలాంటి డౌట్ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయి, నా నెంబర్ ఇస్తాను. నేను అందుకే ఎవరి నెంబర్ ఇవ్వను, నా నెంబరే ఉంటుంది. నువ్వు డైరెక్ట్ నాతో మాట్లాడి క్లియర్ కట్గా తెలుసుకున్నాకే తీసుకో, జెన్యూన్ అనిపించాకే తీసుకో, ఇంకేముంది ఫైనల్, నేనే చెప్తున్నాను కదా. ఓకే, సో ఇవన్నమాట.
ఓవరాల్గా ఈ సబ్జెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి ఎలాగా నువ్వు చదివేయగలవు, కంగారు పడాల్సిన పని లేదు. స్కిల్ పేపరు, మల్టీ డిసిప్లినరీ ఈజీగా చదువుకోవచ్చు ఎవరైనా సరే. కానీ ఇవి టఫ్గా ఉంటాయి. ఈ సెమ్ టఫ్గా ఉంటాయి, జాగ్రత్తగా చదువుకోవాలి. మ్యాథ్స్కి వచ్చేసరికి ఈ సెమ్ థియరీ పేపర్స్. సో ఆల్రెడీ మీరు థర్డ్ సెమ్ రాసే ఉన్నారు కాబట్టి గ్రూప్ థియరీ అంటే ఏంటి, గ్రూప్ థియరీ డెప్త్నెస్ తెలిసింది కదా. అలాగే ఇక్కడ కూడా 2 పేపర్లు ఉంటాయి. మరి ఆ టఫ్నెస్ని మీరు ఈజీ చేసుకోవాలంటే, మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే చెప్పిన క్వశ్చన్లు ఎగ్జామ్లో పక్కా పడతాయి అన్నమాట. మీరు ఆల్రెడీ గ్రూప్ థియరీ చూసే ఉంటారు. మనం ఏ క్వశ్చన్స్ అయితే చెప్పామో, మనం ఏ క్వశ్చన్స్ అయితే పిల్లల చేత ప్రిపేర్ చేయించామో అవే క్వశ్చన్స్ ఎగ్జామ్లో పడ్డాయి. వాటి ప్రూఫ్లు కూడా నేను యూట్యూబ్లో క్వశ్చన్ పేపర్స్ పెట్టాను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పెట్టిన మెసేజ్లు పెట్టాను. ఇంకెంతకన్నా ప్రూఫ్ ఏముంటుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. సో నేనైతే ప్రతిదీ చెప్తా ఉన్నాను మీకు, అదనమాట. ఓకే, కాబట్టి ఈ మ్యాథ్స్ థియరీ పేపర్లు ఎవరైనా మళ్ళీ చెప్తున్నారు, మ్యాథ్స్ థియరీ మీలో చాలామంది నాకు ఓన్లీ పీడిఎఫ్ పెట్టండి సార్, క్లాసులు కావాలని కొంతమంది అడుగుతారు. అక్కడక్కడ అందరూ అన్నాం, కొంతమంది అడుగుతారు. నేను ఒక విషయం చెప్తాను వినండి. ఆ ఓన్లీ పీడిఎఫ్ నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే. మ్యాథ్స్ అంటే ఏంటి? థియరీ పార్ట్, సమ్మలు కావు. సమ్ అంటే వేరు, క్వశ్చన్ చూసి ఇది అడుగుతున్నాడు కాబట్టి ఇది చేస్తామని ఉంటుంది, అలా కాదు. థియరీ పార్ట్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. మీరు ఆల్రెడీ థర్డ్ సెమ్ దాటే వచ్చారు కాబట్టి మీకు నేను చెప్పాల్సిన పని లేదు. సో అవి నువ్వు క్లాసులు వింటేనే పీడిఎఫ్ అర్థమవుతుంది. మనం ఇచ్చే మెటీరియల్ మనం చెప్పే క్లాస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒకసారి తీసుకో, నమ్మకం కుదిరితే నువ్వే ప్రతి సెమ్ తీసుకుంటావు, నేను చెప్పాల్సిన పని లేదు అక్కడ. కాబట్టి ఒక్కసారైనా నమ్మకం లేదనుకోండి, ఎవరికైనా తీసుకొని చూడండి, నాతో మాట్లాడండి, క్లియర్ కట్గా తెలుసుకొని తీసుకొని సక్సెస్ వచ్చాక నువ్వే నాకు మెసేజ్ చేయి, అంతే, ఇంకేం లేదు ఫైనల్. ఓకేనా? అంతే తప్ప అవకాశాన్ని వదులుకోకు. డిగ్రీ అనేది ఒకసారి వస్తుంది, సెమ్ అయిపోయిన తర్వాత నువ్వు నాతో మాట్లాడిన ఉపయోగం ఉండదు. ముందే ఏదైనా తెలుసుకోవాలి. ఏనన్నా ఆల్ ది బెస్ట్. సో వీ హ్యావ్ కంప్యూటర్ అండ్ మ్యాథ్స్ కోర్సెస్ అవైలబుల్. మీకు ఏ డౌట్ ఉన్నో చూడండి. ఈ వీడియో పెట్టిన ఒక 20 to 30 మినిట్స్లో మన యాప్లో మీకు కోర్సెస్ అనేవి లాంచ్ అవుతాయి. మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది కాబట్టి నాతో మాట్లాడితే నేనే లింక్ పెడతాను, డౌన్లోడ్ చేసుకొని అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయొచ్చు. క్లాసులు కూడా ఆన్ టైం అన్నీ కూడా మనమైతే అప్లోడ్ చేస్తాం. మీరు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. నేను మీ పక్కన ఉన్నట్టే రెస్పాండ్ అవుతాను. ఆల్రెడీ మన దగ్గర క్లాసులు తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు. మీ ఇంట్లో నీ బ్రదర్కి, నీ సిస్టర్కి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి మెసేజ్ పెడితే ఎంత బాగా వాళ్ళు మీకు రియాక్ట్ అవుతారో అంతే ఫాస్ట్గా నేను రియాక్ట్ అవుతాను. ఎప్పుడో అనేది అయితే ఉండదు. ప్రతిదీ మీకు నేను జెన్యూన్గా ఫ్రమ్ ద హార్ట్ అయితే చెప్తాను. మీకు డౌట్ ఉంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని అడగండి, లేదా వాళ్ళు పెట్టే కామెంట్స్ అయినా చూడండి, లేదా మన ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పెట్టిన కామెంట్స్ అయినా చూడండి. ఏదైనా చూసి డిసైడ్ అయ్యే నమ్మండి నన్ను. ఇదైతే ఫైనలైజ్డ్ థింగ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఈ సెమ్ 4 కూడా సక్సెస్ఫుల్గా మన కోర్సెస్తో మనమైతే రన్ చేయబోతున్నాం మీ అందరి సపోర్ట్తో. థ్యాంక్ యూ సో మచ్.